రాజు ఎలా అనిపించింది అన్న? సో నిజంగా రాజు గారు పండుగ తీసుకొచ్చారు. ఓకే. చాలా బాగుందన్న. సో మెయిన్ పాజిటివ్ అంటే ఆయన రైటింగ్ అయినా, కామెడీ టైమింగ్ అయినా, లేదంటే డైలాగ్స్ అయినా సరే ఎక్స్ట్రాడనరీగా వచ్చాయి. సో పెద్ద స్టోరీ ఏం లేకపోయినా సరే తన ఎంటర్టైన్మెంట్, తన కామెడీ టైమింగ్తో మొత్తం 2.5 చాలా కూర్చోబెట్టాల్సింది. అండ్ మెయిన్ పాజిటివ్ ఏంటంటే సెకండ్ హాఫ్లో వచ్చి క్యాంపెయిన్ సీన్స్ ఏవైతే సో రాజు గారు నిజంగా పండుగ తీసుకొచ్చినట్టుంది. చాలా బాగా వర్కౌట్ అయింది. ఫస్ట్ హాఫ్లో కామెడీ అయినా, సెకండ్ హాఫ్లో క్యాంపెయిన్ సీన్స్ అయినా సార్ నెక్స్ట్ లెవెల్ వచ్చాయి. అండ్ ఓన్లీ సర్ప్రైజ్ ఏంటంటే మాకు ట్రైలర్లో టీజర్ ఎక్కడ కూడా ఆ ఎలక్షన్ పార్ట్ అయితే చూపించలేదు. సో దానివల్ల చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. సో అక్కడక్కడ కొంచెం ల్యాగ్లా ఉన్నా సరే, రొటీన్ స్టోరీ అయినా సరే, తన ఎంటర్టైన్మెంట్ అయినా, తన కామెడీ టైమింగ్ అయినా, తన రైటింగ్ అయినా సరే నెక్స్ట్ లెవెల్ చాలా బాగున్నాయి. అండ్ ఈ సంక్రాంతికి వచ్చిన అన్ని మూవీస్లో బెస్ట్ అంటే క్లైమాక్స్ ఏదైతే ఉందో ప్రీవియస్ 3 మూవీస్ కంపేర్ చేసుకుంటే ఈ మూవీ క్లైమాక్స్ చాలా బాగా వర్కౌట్ అయింది. ఈవెన్ ఎమోషన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ ఫస్ట్ హాఫ్ వచ్చే 2 సాంగ్స్ అయినా ఎక్స్ట్రాడనరీగా వచ్చాయి. సో ఓన్లీ క్లైమాక్స్ వరకు మాత్రం సంక్రాంతి విన్నర్ అని చెప్పుకోవచ్చు. చాలా లెవెల్ వచ్చింది క్లైమాక్స్. సో ఓవరాల్గా మొత్తం వన్ మ్యాన్ షో చేస్తున్నాడు. సో ఎక్కడ కూడా వేరే వాళ్ళని ఇల్లేమి లేకుండా మొత్తం స్క్రీన్ పైన ఒక్కడే కనిపించేలా మొత్తం చూస్తున్నాడు. క్లైమాక్స్ కాన్సెప్ట్ అనేది చాలా కొత్తగా అనిపించింది కదా. చాలా బాగుంది. ఎందుకంటే ఎమోషన్ కూడా అందరికీ కనెక్ట్ అవుతాయి. చాలా బాగా అనిపించింది. అండ్ ఈ రీసెంట్గా మనం చూసిన 3 మూవీస్ కంపేర్ చేసుకుంటే క్లైమాక్స్ చాలా ఎక్స్ట్రాడనరీగా వచ్చింది. నార్మల్గా కూడా కాదు, ఎక్స్ట్రాడనరీగా వచ్చింది. చాలా బాగుంది. అంటే నెక్స్ట్ సాంగ్స్ కానీ ఇలా మ్యూజిక్ ఫస్ట్ హాఫ్లో వచ్చే 2 సాంగ్స్ చాలా బాగున్నాయి. బట్ సెకండ్ హాఫ్లో అంత సాంగ్స్ అనిపించలేదు. మ్యూజిక్ కూడా కొంచెం రొటీన్ ఉన్నా సరే, బట్ ఓన్లీ తన ఎంటర్టైన్మెంట్ మొత్తం నడిపించాడు. 2.5 అవర్స్ మొత్తం మీరు పంటకు వచ్చే ఫ్యామిలీతో కూర్చుంటే మాత్రం పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు. అయితే పండక్కి పర్ఫెక్ట్ మూవీ అంటారు. డెఫినెట్గా పర్ఫెక్ట్ మూవీ అని చెప్తాను. ఎందుకంటే ప్రతిదీ ఉంది. ఎమోషనల్ ఉంది, లేదంటే కామెడీ టైమింగ్ ఉంది, లేదంటే ఫస్ట్ హాఫ్లో వచ్చే అది విజువల్స్ ఉన్నాయి. చాలా బాగా ఉంది. చాలా బాగా వర్కౌట్ అయింది కూడా. ఎక్కడ రొటీన్ స్టోరీ అయినా సరే ఎక్కడ ల్యాగ్ అలా అనిపించుకుంటా 2 అవర్స్ మొత్తం అలా కూర్చోబెట్టాడు. బ్లాక్ బస్టర్స్. అండ్ మీనాక్షి గారు యాక్టింగ్ ఎలా అనిపించింది? ఓకే, ఫస్ట్ హాఫ్లో కొన్ని మంచి సీన్స్ పడినా సరే క్లైమాక్స్లో ఒక మంచి సీన్స్ పడింది. సో పెద్ద ఆవిడకి పెద్ద క్యారెక్టర్ ఇంపార్టెన్స్ పడింది లేదు. కాకపోతే ఆయన ఏదైతే ఉన్నాడో మొత్తం వన్ మ్యాన్ షో మొత్తం చేసుకున్నాడు. ఎవరిని వేరే వాళ్ళని ప్రేమ నటించుకుంటే చాలా బాగా చేస్తున్నాడు. తన ప్రీవియస్ మూవీస్ జాతి రత్నాలు అండ్ మిస్టర్ శెట్టి దాంతో కంపేర్ చేసుకుంటే మాత్రం రైటింగ్ వైజ్ గానా సరే, లేదంటే డైలాగ్స్ వైజ్ గానా, కామెడీ వైజ్ గానా సరే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఎక్స్ట్రాడనరీ అని చెప్పుకోవచ్చు. మంచి స్టోరీ, మంచి క్లైమాక్స్, మంచి ఎండింగ్. సంక్రాంతికి అయితే మంచి బ్లాక్ బస్టర్.